నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. మీరు ఇది ఫోర్త్ ఫిలిం అన్నారు. సో ఫస్ట్ ఫిలిం ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ యూ వెంట్ టు ఏ లాంగ్వేజ్ లో చేస్తారు ఫస్ట్ ఫిలిం? తెలుగు తెలుగు స్టార్టింగ్ నుంచి తెలుగు చేశాను. యాక్చువల్లీ బాగా వచ్చింది తెలుగు. ఓకే. నేను ఒక రియాలిటీ షోలో పార్ట్ అయ్యాను, ఒడియాలోనే. అక్కడ టెలివిజన్ ఒక రియాలిటీ షోలో పార్ట్ అయ్యాను. అది అయిపోయిన తర్వాత నాకు ఒక అన్నయ్య ఉన్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అన్న, అదే అసిస్టెంట్ డైరెక్టర్ అలా. సో నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, చేస్తున్నావు కదా యాక్టింగ్, ఒక మూవీలో ఒక సాంగ్ ఉంది చేస్తావా అని అడిగారు. డాన్సర్ కదా చేస్తావు, ఐటమ్ నెంబర్ కాదు, ఒక సాంగ్, నార్మల్ సాంగ్, ఒకటి డివోషన్ ఐ గెస్ సాంగ్, చేస్తావా అని అడిగాడు. అప్పుడు అంటే ఎక్సైటింగ్గా ఉండే, నేను చేస్తాను అని చెప్పి వచ్చాను. ఆ సాంగ్ ఆ తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా జర్నీ. అక్కడ అందరి నంబర్ వెళ్ళాయి, అందరికీ ఇది ఉంది అది ఉంది. చాలా ఫెయిల్ కూడా అయ్యింది. అంటే నేను అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఆడిషన్ ఇవ్వడం, చాలా మూవీస్ ఫెయిల్ కూడా అయ్యాయి. కొన్ని నేను వద్దు అనుకున్నాను, అలా వచ్చి అలా అయ్యాను. అంటే ఒక అన్ప్రొఫెషనల్ నుంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా మారడానికి అయితే చాలా టైం పట్టింది. ప్లస్ 7 years. ఓకే. అంటే చాలా తెలుసుకోవాలి కదా మాకు. యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు గురువు కూడా ఎవరు లేరు యాక్టింగ్లో, నేనే ఓన్గా నేర్చుకున్నాను అనమాట. సో అందుకే నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వగలను, ఏ ప్రొఫైల్ ఉంటే బాగుంటుంది, అంటే మా కలర్ చెప్తున్నప్పుడు ఎలా ఉండాలి. కొన్ని సీనియర్ ఆర్టిస్ట్ చెప్తారు, అంటే డైలాగ్ లేకుండా వాళ్ళు ఎక్స్ట్రాగా యాడ్ చేసిస్తారు, దానికి మేము స్పాంటేనియస్గా ఆన్సర్ ఇవ్వాలి. కొన్ని మనకి నచ్చదు, ఇప్పుడు నేను ఇది వేసుకున్నాను, మేబీ నాకు నచ్చదు, బట్ అది కెమెరాకి బాగా అనిపిస్తుంది. సో అలా కొన్ని ఉంటాయి, చాలా అడ్జస్ట్, చాలా లెర్నింగ్ ప్రాసెస్. 7 సంవత్సరాలు అన్ప్రొఫెషనల్ నుంచి ప్రొఫెషనల్ అయితే అయ్యాను. ఓకే. సో మీ సినిమాకి వచ్చేసరికి ప్రొఫెషనాలిటీ వచ్చింది సార్, అందరూ ప్రొఫెషనల్ అయిపోయారు. బాగా పిక్ చేసుకున్నారు మీరు. అయితే చందు గారు, సో అంటే నేను వీళ్ళిద్దరే, నేను ఈ మూల ఉన్నాను, నేను ఈ మూల ఉన్నాను, మమ్మల్ని క్వశ్చన్ అడగడానికి వాళ్ళిద్దరిది పూర్తయితే అటో ఇటో వస్తుంది అన్నట్టు వీళ్ళందరూ. అయితే ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మీ సినిమాలోది? మా సినిమాలో ఆ మధ్యలో ఉంది మీరే కదా? ఎస్. అంటే సార్ పర్మిషన్ గుర్తున్నాయా? లేవు అనుకుంటున్నాను. లేదు, గుర్తున్నాయి సార్. మాట అన్నారు సార్ మీరు అసలు, అంటే గుర్తులేవు అని అంటే యాక్చువల్లీ ఏంటంటే ఒకటే డైలాగ్ ఉంది, అంటే మంచి డైలాగ్ ఉంది, అందరికి బాగా తెలిసింది. యాక్చువల్గా దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది, చెప్తే మీకు కూడా చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. డైలాగ్ చెప్పండి, సాంగ్ మీరు ఈజీగా కనుక్కునేది సార్. సాంగ్ ట్రై చేస్తాను, డైలాగ్ చెప్పండి. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, అది ఒక సాంగ్ లిరిక్. అది యాక్చువల్గా ఆ డైలాగ్ ఉంది, లిరిక్ ఉంది, ఫేమస్, బాగుంటది యాక్చువల్గా. దానికి ఒక అర్థం. పాట పాడండి ఒకసారి. సరే కానీ మొదలు పెట్టాను నేను, గుర్తులేమని హింట్ ఇచ్చినాను, మొదలు ఇంటెన్షనల్ గా ఉన్నావు. ఓకే ఓకే. అంటే నాకేమైందో నాకే తెలుసు, నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు, చాలా ఉంటాం ఈజీగా. అంటే ఇలాంటి పాటలు ఏంటంటే ఒక రైమ్స్ చిన్నప్పుడు మీరు పాడుతుంటాడు ఒక లుక్ ఇచ్చింది, ఇలా చూసి ఇలా ఒక లుక్ బాగుంది. ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉంది కదా, ఆల్రెడీ కొత్త ఫిలిం లో చేశారు కదా. సో అక్కడ బాండింగ్ కి అండ్ ఇక్కడ ఈ సెట్ లో ఆయన ఏమైనా మారడం జరిగిందా? జరిగింది. అంటే నేను చాలా మాట్లాడతాను, అతను అసలు మాట్లాడరు. ఆయన ఇంట్రోవర్ట్, నేను ఎక్స్ట్రావర్ట్. సో అదే అట్లా మాట్లాడుతూ, బట్ ఏంటంటే నేను కలిసిపోతాను ఈజీగా. అంటే ఎలా ఉంటాను నాకు లెక్క. అంటే కొంతమంది ఆర్టిస్ట్, ఫీమేల్ ఆర్టిస్ట్ వస్తారు కదా, అసలు స్కోప్ ఇవ్వరు, అడ్జస్ట్ ఇవ్వడానికి కూడా టైం ఇవ్వరు. బట్ నేను చందుతో అడ్జస్ట్ అయిపోయాను. మాకు ఫస్ట్ మూవీలో తను చాలా సపోర్ట్ చేశారు యాక్చువల్గా. నాకు కొంచెం ఆల్రెడీ ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడాలి, ఎవరు ఏ అమ్మాయితో మాట్లాడరు, నాతో మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా కలిసిపోతారు, కలిసి వెళ్తారు కూడా. సెట్స్ లో ఉన్నప్పుడు ఎట్లా కాణిపాకం, తిరుమల మీరు పాజులు ఇచ్చి కలిసిపోతారు, కలిసి వెళ్తారు అంటే కొంచెం పాజులు ఇస్తుంటే ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. మీడియా కావాల్సింది పాజే కదా, అందుకే కదా పాజ్ ని ఏ విధంగా ఫీల్ చేసుకోవచ్చు ఆల్రెడీ. సో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఇన్సిడెంట్ ఏమన్నా గుర్తుందా? ఆన్ లొకేషన్స్ లో కానీ, ఆన్ స్పాట్ లో కానీ, యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ? మీ ముగ్గురులో ఎవరు ఫస్ట్ సెట్ కి వచ్చేవారు, ఎవరు మీ ముగ్గురు కన్నా డిలేగా వచ్చేవారు కాంబినేషన్ సూట్స్ ఏమన్నా ఉన్నప్పుడు? ఆన్ టైం అక్కడ ఏం సరే ఎవరు ఎక్కువ వెయిట్ చేయించేవారు?
అంటే ఉంటాయి కదా మేకప్ వేసుకోవడానికి అలాంటివి అనమాట. హీరోయిన్ చాలా సీరియస్ గా వస్తుంది. లేదు లేదు లేదు, నేను అప్పుడే టైంలో ఉండేదాన్ని, ఇప్పుడు ఇంకా లేట్ నడుస్తున్నాను. అవునవును. ఎవరు లేట్ అయితే ఎవరు లేరు, లైక్ అంతా స్మూత్ చెప్పాలంటే. ఓకే. నిజంగా మాకు ఎంత అక్కడ ఉన్న లోకల్ పీపుల్ వల్ల అది టైం పట్టింది తప్ప అంటే otherwise మొత్తం అవుట్డోర్ అందరూ షూట్ కదా, on set బిఫోర్ time ఈవినింగ్ లో అయిపోవాలి షార్ట్ అనేది తప్ప ఎవరు అలా ఏమీ లేదు. trouble చేయలేదు. సరే ఇది ఏంటి రామసముద్రవాసి అంటే ఏంటి, అది ప్లేస్ పేరా? ఆ ప్లేస్ రామసముద్రం అనేది ఊరు. ఓకే. మీదే ఊరు? మాది ఆకివీడు. ఆకివీడు వాసి మీరు, ఉమ్. అలా అన్నమాట. అంతేనా? అదన్నమాట. ఓకే. ఆ రామసముద్ర వాసి అంటే రామసముద్రం పర్సన్ అని, ఆ ఊరికి నేటివిటీ పర్సన్ అని, అంతే రామసముద్ర వాసి. Super.